పిఠాపురంలో మార్చి 12, 13, 14 తేదీల్లో జనసేన పార్టీ ఆవిర్భావ సభ సమావేశాలు జరుగుతాయని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలియజేశారు. తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు సోమవారం సాయంత్రం వారి నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ జనసేన ఆవిర్భావ సభ విజయవంతంపై తిరుపతి పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జీలతో సమావేశం నిర్వహించామన్నారు. తిరుపతి పార్లమెంటు పరిధిలో జనసేన ఆవిర్భావ దినోత్సవానికి భారీగా పార్టీ శ్రేణులు పాల్గొనేలా చూడాలని నిర్ణయించామన్నారు. ఆవిర్భావ దినోత్సవంలో జనసేన చీఫ్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారని తెలిపారు. కాబట్టి జనసేన శ్రేణులు పెద్ద ఎత్తున ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొనాలని కోరారు. ప్రతి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో జనసేన జెండా ఎగురవేసి సభకు శ్రేణులు పెద్ద ఎత్తున వచ్చేలా నేతలు చూడాలని పిలుపునిచ్చారు. 3వ తారీఖు కూడా పార్టీ పైన కార్యాచరణలు, ముఖ్యంగా 14వ తేదీ పవన్ కళ్యాణ్ గారు ఈ 10 సంవత్సరాల జనసేన పార్టీ ఆవిర్భవించి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పార్టీలో జరిగిన ఈ 10 సంవత్సరాలు జరిగిన ఒడిదుడుకులు, ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసి గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడం, అందులో భాగస్వామిగా ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు అవడం చాలా సంతోషంగా. ఈ గత 5 సంవత్సరాల పాలనలో అందరూ కూడా చూసాము. రాష్ట్రం అధోగతి పాలైంది, అన్ని రంగాల్లో కుంటుపడింది, అభివృద్ధి శూన్యం, సంక్షేమం పేరుతో సొంత పేరు తెచ్చుకోవడమే కానీ సంక్షేమం కూడా పూర్తిగా అమలు చేయకుండా ఫెయిల్యూర్ అయ్యారు. అభివృద్ధి శూన్యం, ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదు 5 సంవత్సరాలలో. గత ప్రభుత్వంలో 2014 నుంచి 2019లో జరిగిన 3 సంవత్సరాల కాలంలో రాష్ట్రం విడిపోయి 2 సంవత్సరాలు హైదరాబాద్లో ఉండి 3వ సంవత్సరం వచ్చి ఆ 3 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి 14 నుంచి 19 ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతిని పూజలు చేసి అమరావతిని నిర్మించి ఆయన అమరావతి అని ఏర్పాటు చేసుకొని అక్కడ గౌరవ ప్రధానమంత్రి మోదీ గారి సమక్షంలో అపోజిషన్ లీడర్గా అప్పుడు 2014-19లో ఉన్న అపోజిషన్ లీడర్గా జగన్మోహన్ రెడ్డి కూడా ఇన్వైట్ చేసి రాజధాని అమరావతిలో పెట్టాలి అని పూజలు జరిపి పనులు పూర్తి చేసి ఒక పక్క ఎమ్మెల్యే క్వార్టర్స్, ఒక పక్క ఆఫీసర్స్ క్వార్టర్స్, ఒక పక్క జడ్జి క్వార్టర్స్, ఒక పక్క జడ్జి కోర్టు బిల్డింగ్స్, సెక్రటేరియట్, ఇవన్నీ కూడా 3 ఏళ్ల కాలంలో పూర్తి చేయడం జరిగింది. కొన్ని రెసిడెన్షియల్ బిల్డింగ్స్ 4 అంతస్తులు, 10 అంతస్తులు, 15 అంతస్తులు బిల్డింగ్లు కూడా పైకి లేచాయి. దురదృష్టవశాత్తు ప్రభుత్వం కంటిన్యూగా లేకుండా పోయింది. అప్పటి 14 నుంచి 19 ప్రభుత్వం, 19లో దుష్టపాలన వచ్చింది. అవన్నిటిని కూడా ఎట్లయితే 19లో జరిగి ఆగిపోయినాయో అదే స్థితికి ఈ 2024 వరకు అదే స్థితిలో పాడుబడి చెట్లు మొలిసి రోడ్లు కూడా అధ్వానంగా తయారయ్యి ఆ రోడ్లలో జరిగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా చెట్లు మొలిసిపోయి చాలా గందరగోళ పరిస్థితి ఏర్పడింది. మరలా ప్రజలందరూ కూడా గమనించారు. అనుభవశాలి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, చరిష్మా కలిగిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు తోడై మోదీ గారి సహకారంతో అమరావతిని పునరుద్ధరించి అమరావతికి కావాల్సిన నిధులు కేంద్రం నుంచి సమీకరించి అక్కడ జరుగుతున్న ఆఫీసర్స్ క్వార్టర్స్, ఎమ్మెల్యే క్వార్టర్స్, రోడ్స్ యథావిధిగా పనులు టెండర్లు పిలిచి కొనసాగడం తెలిసిన విషయమే. నేను ఒకటే మిమ్మల్ని కోరుకుంటున్నాను, మన తిరుపతి పార్లమెంటు సంబంధించి దాదాపు 2000 మందికి తగ్గకుండా ఒక్కొక్క నియోజకవర్గానికి 300 మంది, 7 నియోజకవర్గాలకు 2100 మంది తప్పకుండా 14వ తారీఖు జరిగే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి మీరందరూ కూడా పార్టీ కేడర్ని నియోజకవర్గంలో ప్రతి మండలానికి, ప్రతి పంచాయతీకి, అదేవిధంగా మున్సిపాలిటీలలో ప్రతి వార్డుకు, కార్పొరేషన్ పరిధిలో తిరుపతిలో 50 డివిజన్లు ఉన్నాయి. 50 డివిజన్లో జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, అదేవిధంగా 7 నియోజకవర్గాల్లో జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు కూడా 300 మందికి తగ్గకుండా ప్రతి నియోజకవర్గానికి 2100 మంది తప్పకుండా ఈ నెల పిఠాపురంలో 14వ తేదీ జరిగే పిఠాపురంలో 14వ తేదీ జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు అధ్యక్షత వహించి ఆయన మనకు సలహాలు, సూచనలు, పార్టీ యొక్క గురించి మాట్లాడతారు. అవన్నింటినీ కూడా మనం
మరలా మనం నియోజకవర్గ పరిధిలో మన నాయకుడు చెప్పిన విధంగా చేయాలి. ముఖ్యంగా మనం ఎన్డీఏ కూటమిలో భాగస్వామి అయ్యాం. మనకు 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 2 ఎంపీలు ఉన్నారు రాష్ట్రంలో. మన నాయకుడు అన్నీ చూస్తున్నాడు. ఖచ్చితంగా కూడా ఎమ్మెల్యేలు లేని చోట కూడా మనకు తగిన ప్రాధాన్యత, గుర్తింపు అక్కడ కూటమి ఎమ్మెల్యేలతో మాట్లాడి అక్కడ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరూ మాట్లాడుకొని ప్రతి నియోజకవర్గాన్ని జనసేనను జెండా ఎగరవేసే విధంగా జనసేన నాయకులకు, కార్యకర్తలకు కూడా భరోసా కల్పించే విధంగా నియోజకవర్గ స్థాయిలో నుంచి కూడా బలపరచుకోవడానికి తగిన అవకాశాలు వస్తాయి. దానికి మనం అందరూ కూడా సన్నాహక ఆసన్నమైంది. ఈ సభను విజయవంతం చేయాలని మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఈ నెల 14వ తారీఖు పిఠాపురములో జనసేన ఆవిర్భావ దినోత్సవం జరుగుతుంది. ఉదయం 14వ తారీఖు మార్చి 14 ఉదయం 10 గంటలకంతా ప్రతి ఒక్కరూ జనసేన సైనికులు, నాయకులు, వీర మహిళలు అందరూ కూడా తప్పక హాజరు కావాలని మిమ్మల్ని కోరుకుంటూ